ఇక్కడికి వచ్చిన బీసీ నాయకులకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మేము ఏదైతే రాహుల్ గాంధీ గారు ఆ రోజు మేము ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చామో అదే ప్రకారంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ పథకాలను కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నాము. ఆ రోజు వరంగల్ డిక్లరేషన్ ఏదైతే చెప్పామో దాని పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని దాన్ని బరివైపు చేసాం. అదే కాకుండా ముస్లింస్ మైనార్టీలతో కలిపి 56% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇది పార్టీ పరమైన రిజర్వేషన్ మాత్రమే. ఈ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో స్థానిక సంస్థల ఎలక్షన్ లో పార్టీ ఇదే విధమైన రిజర్వేషన్ కల్పిస్తుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. ప్రతిపక్షాలతో కూడా మాతో పాటు కలిసి వస్తే ఏ మొన్నటి లెక్క కాకుండా మొన్న మేము సర్వేకి పోయినప్పుడు మా అధికారులు సర్వేకి పోయినప్పుడు మాకు సహకరించలేదు చాలా మంది బీఆర్ఎస్ నాయకులు. ఎందుకంటే ఈ యొక్క సర్వే అనేది నిష్పక్షపాతంగా ఉండకూడదని వాళ్ళ ఉద్దేశము. కాబట్టి అయినప్పటికీ కూడా 1-4 సార్లు ప్రతి ఇల్లు కవర్ చేసుకుంటూ రిజర్వేషన్ లో డిక్లేర్ చేశాము. రిజర్వేషన్ అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి బీసీ వర్గం తరఫున ప్రతి ఒక్కళ్ళం కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజు బీసీలు 42%, అలాగే మైనారిటీతో కలుపుకొని 56% చేయడం చాలా హర్షదాయకం. ఈ మహోత్తర కార్యక్రమానికి ఎవరైతే మా ఖమ్మం జిల్లా నుంచి మంత్రివర్యులు ఉన్నారో, ఎవరైతే కృషి చేశారో మా ముగ్గురు మంత్రివర్యులకి మరియు మా సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే దేశంలోనే ఈరోజు బీసీ రిజర్వేషన్ అమలు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇదే విధంగా ప్రతి ఏ పార్టీ అయినా సరే బీసీ ద్రోహులుగా మిగలకుండా బీసీలకు న్యాయం చేయాలని, ఈ చట్టాన్ని అమలు వచ్చేలా చూసుకోవాలని ప్రతి పార్టీ కూడా మేము బీసీ నాయకత్వం నుంచి మేము కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. దశాబ్ద కాలంగా వెనకబడి ఉన్న మా బీసీలను కాంగ్రెస్ పార్టీ గుర్తించి 42% రిజర్వేషన్ కల్పించిన రేవంత్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.